తనను తన కుటుంబాన్ని చంపే ఉద్దేశంతోనే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కాల్పులకు పాల్పడిందని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో తన ఇంటిపై జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సల్మాన్ ఖాన్ ఇచ్చిన వాంగ్మూలం పోలీసుల ఛార్జ్షీట్ ద్వారా వెలుగు చూసింది. కాల్పుల ఘటనలో పోలీసులు 1700కు పైగా పేజీలతో అభియోగపత్రం దాఖలు చేశారు. కాల్పులు జరిగిన ఏప్రిల్ 14న ఇంట్లోనే ఉన్నానని, తూటాల శబ్దంతోనే నిద్రలేచానని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. తనతో పాటు తన కుటుంబంపై గతంలోనూ దాడి యత్నాలు జరిగాయని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి బాంద్రా పోలీస్ స్టేషన్లో తన బాడీగార్డ్ ఫిర్యాదు చేశారని తెలిపారు. కాల్పుల ఘటనకు ముందు నిందితుల సంభాషణను పోలీసులు ఛార్జ్షీట్లో పొందుపరిచారు. సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపేటప్పుడు నిర్భయంగా ఉండాలని నిందితులకు లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ చెప్పాడు. సిగరెట్ అలవాటు ఉంటే కాలుస్తూ కాల్పులు జరపాలని, అప్పుడే సీసీ కెమెరాల్లో మీకు భయం లేదని కనిపిస్తుందని అన్మోల్ సూచించినట్లు ఛార్జ్షీట్లో ఉంది. సల్మాన్ను భయపెట్టేలా కాల్పులు జరపాలని అతడు సూచించాడని పోలీసులు తెలిపారు.